విజయవాడ హైవే హైత్ నగర్ బస్ స్టాప్కి కేవలం 3 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే, అది కూడా అన్ని ఇళ్ల మధ్యలో ఇప్పటికిప్పుడు మీరు ఇల్లు ఆక్యుపై చేసుకునే విధంగా మనకు ఒక 100 గజాల అద్భుతమైన G+1 ఇంటిని మీ ముందు తీసుకొని వచ్చాను. అసలు ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. మన ఈ ప్రాపర్టీని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేస్తూ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ ప్రాపర్టీ యొక్క ఎగ్జాక్ట్ పిన్ లొకేషన్ చూసుకున్నట్లయితే, మీరు ఏదైతే చూస్తున్నారో ఈ మునగనూరు మెయిన్ రోడ్ కి పక్కనే ఆనుకొని ఉన్న మల్లికార్జున నగర్ రోడ్ నెంబర్ 1 లో మన ఈ ప్రాపర్టీ అనేది అన్ని ఇళ్ల మధ్యలో సిచ్యువేట్ అయ్యి ఉంది. ప్రాపర్టీ లోపలికి వచ్చినట్లయితే మనకు వెస్ట్ ఫేసింగ్ లో నుంచి లోపలికి ఎంట్రీ అందుబాటులో ఉంది. లోపలికి రాగానే మన ఫ్రంట్ సైడ్ లోనే మనకు స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ స్టెప్స్ పక్కనే చూసుకున్నట్లయితే మనకు ఒక కార్ పట్టిన తర్వాతకి కూడా మనకు 4 to 5 బైక్స్ పట్టే విధంగా మనకు పార్కింగ్ స్పేస్ ని వీళ్ళు ప్లాన్ చేశారు. అండ్ అదే విధంగా మనకు వాస్తు ప్రకారమే ఈశాన్య మూలలో మనకు ఈ బోర్ అయినా కానీ, లేదు అంటే మనకు సంప్ అయినా కానీ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో టోటల్ గా 1 BHK పోర్షన్ ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ పోర్షన్ లోపలికి వెళ్ళినట్లయితే మనకు స్టార్టింగ్ లోనే ఒక చిన్నపాటి హాల్ ని ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనం ఒక 3 సీటర్ సోఫా వేసుకునే విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ హాల్ కి లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకు ఒక చిన్నపాటి కిచెన్ ని ప్రొవైడ్ చేశారు. ఈ కిచెన్ లో ఒక 1 పర్సన్ నిలబడి వంట చేసుకునే విధంగా ప్లాన్ చేశారు. ఈ కిచెన్ కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ లోనే మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఈ యూటిలిటీ ఏరియాకి మనకు కన్వీనియంట్ గా ఉండడం కోసం మనకి ఈ డోర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ హాల్ కి రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్, పక్కనే చూసుకున్నట్లయితే మనకు ఒక బెడ్రూమ్ ని ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్ లో కూడా మనం ఒక చిన్నపాటి బెడ్ వేసుకున్నా కానీ మనకి ఇంకా స్పేస్ ఉండే విధంగా ఈ యొక్క బెడ్రూమ్ ని వీళ్ళు డిజైన్ చేశారు. పైన చూసుకున్నట్లయితే మనకు సీలింగ్ కూడా మనకు ఒక మంచి క్లాసిక్ మోడల్లోనే, ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకు అంతా కూడా గ్రానైట్ స్టోన్ యూజ్ చేసుకొని మనకి ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ 1 BHK పోర్షన్ ని కన్స్ట్రక్షన్ చేశారు. ఈ విధంగా మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటూ గ్రౌండ్ ఫ్లోర్ ని రెంటల్ కి ఇచ్చినట్లయితే మనం రెంటల్ ఇన్కమ్ ని ఎవ్రీ మంత్ జనరేట్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చినట్లయితే మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఏరియా అనేది మనకు ఆల్మోస్ట్ 4 to 5 మెంబర్స్ కూర్చొని మనం టైం స్పెండ్ చేసుకునే విధంగా ఒక మంచి క్వాలిటీ స్పేస్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ లో ఏదైతే చూస్తున్నారో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ డోర్, మనకి ఈ డోర్ ని మనకు ఇండియన్ టెక్ వుడ్ యూజ్ చేసుకొని మనకు ఒక మంచి క్లాసిక్ మోడల్ లో డిజైన్ చేశారు. అండ్ లోపలికి ఎంటర్ అవడం తోటి మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా. మీరు ఒక ఫ్యూచర్ లో మనం ఇక్కడ వుడెన్ పార్టిషన్ చేసుకున్నట్లయితే మనకి సిట్అవుట్ ఏరియాకి హాల్ కి మనం ఈజీగా డివైడ్ చేయొచ్చు. అండ్ ప్రజెంట్ మీరు చూస్తున్నది ఇది ఒక హాల్. ఈ హాల్లో మనకు మంచి వెంటిలేషన్ పర్పస్ లో మంచి UPVC విండోస్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ హాల్లో మనకు ఫ్రంట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో మనకి ఇది టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ ని మీరు వుడెన్ వర్క్ చేయించుకున్నట్లయితే ఒక మంచి గ్రాండ్ లుక్ ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అలాగే మనం రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఈ హాల్ కి మనకు మనకు మాస్టర్ బెడ్రూమ్ ని ప్రొవైడ్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 11x9 ఫీట్ డైమెన్షన్స్ లో మనకు అద్భుతంగా డిజైన్ చేశారు. దీనిలో మనం ఒక 6x6 బెడ్ వేసుకున్నా కానీ మనకి ఇంకా స్పేస్ ఉండే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఈ బెడ్రూమ్ లో మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ ని ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి వాల్ డిజైన్ అయినా, లేదు అనుకుంటే మనకి పైన సీలింగ్ అయినా ఒక మంచి క్లాసిక్ మోడల్ అనే వీళ్ళు డిజైన్ చేశారు. మనకు హాల్లో యాక్సెస్ ఉండే విధంగా మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఈ యొక్క కామన్ వాష్రూమ్ లో ఇండియన్ కమోడ్ ని ప్రొవైడ్ చేశారు. మన ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్ లో ఈ కామన్ వాష్రూమ్ కి పక్కనే వాష్ బేసిన్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కిచెన్ ని కూడా మంచి స్పేషియస్ గా మనకు డిజైన్ చేశారు. అండ్ కనిపిస్తున్న ఈ సెల్ఫ్స్ అన్నిటి కూడా మనం ఫ్యూచర్ లో మనం ఇంటీరియర్ వర్క్ చేసుకున్నట్లయితే మీరు ఒక మంచి గ్రాండ్ లుక్ ని మీరు ఈ కిచెన్ లో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అదే విధంగా మనకి ఈ కిచెన్ లో మనకు సపరేట్ పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ పూజా రూమ్ కి కూడా మీరు ఫ్యూచర్ లో కావాలి అనుకుంటే వుడెన్ డోర్, లేదు అనుకుంటే ఒక గ్లాస్ డోర్ ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ని ప్రొవైడ్ చేశారు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు మంచి డైమెన్షన్స్ లోనే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మీరు ఒక చిన్నపాటి బెడ్ వేసుకున్నా కూడా మనకి ఇంకా క్వాలిటీ స్పేస్ అనేది మనకి మిగులుతుంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బ్యాక్ సైడ్ లో ఉన్న యూటిలిటీ ఏరియాకి రీచ్ అవ్వడానికి మనకు ఒక సపరేట్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ యొక్క బెడ్రూమ్ కి బ్యాక్ సైడ్ లో ఉన్న యూటిలిటీ ఏరియాకి వెళ్ళడానికి మనకు ఆల్మోస్ట్ 2.5 feet సెట్ బ్యాక్ ని కూడా ప్రొవైడ్ చేశారు. మీరు ఐదర్ కావాలి అనుకుంటే వాషింగ్ మిషన్ అయినా, లేదు అనుకుంటే మనకు డిష్ వాషర్ అయినా ఈ యొక్క ఏరియాలో ఈజీగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ తెలుసుకునే ముందుగా ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ సైడ్ లో 20.6 ఫీట్ల విడ్త్ తోటి 45 ఫీట్ల డెప్త్ తోటి మనకు 100 గజాల విస్తీర్ణంలో మన ఈ ప్రాపర్టీ సిచ్యువేట్ అయింది. ఫ్రంట్ సైడ్ లో మనకు 25 ఫీట్ల రోడ్ కనెక్టివిటీ, అలాగే మనకు వెస్ట్ ఫేసింగ్ తోటి మనకి కనిపిస్తున్న మునగనూరు మెయిన్ రోడ్ కి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లోనే మన ఈ ప్రాపర్టీ ఇప్పటికిప్పుడు మీరు ఆక్యుపై చేసుకునే విధంగా అన్ని ఇళ్ల మధ్యలో మనకు అందుబాటులో ఉంది. అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు
కేవలం 88 లక్షలు మాత్రమే కోట్ చేస్తున్నారు. అది కూడా ఇక్కడ నెగోషియబుల్ కాదు. మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. అది మాత్రమే కాదు, మన ఈ యొక్క ప్రాపర్టీకి ఆల్మోస్ట్ 80 to 90% వరకు మనకు బ్యాంక్ లోన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అన్నా, లేదు అంటే మన ఈ ప్రాపర్టీకి సైట్ విజిట్ స్కెడ్యూల్ చేసుకోవాలి అన్నా పైన కనిపిస్తున్న మా నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. మీరు కూడా ఇదే విధంగా అతి తక్కువ ధరలోనే మీ యొక్క ప్రాపర్టీని ఇంతే అద్భుతంగా ప్రమోషన్ చేయించుకోవాలి అంటే కింద కనిపిస్తున్న మా నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ఆన్.